రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కేదార్నాథ్ లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కలకలం రేపింది. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలిప్యాడ్ కు కొంత దూరంలో చాపర్ ను పైలట్ ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని హెలికాప్టర్ లోని 7 ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కేదార్నాథ్ లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కలకలం రేపింది. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలిప్యాడ్ కు కొంత దూరంలో చాపర్ ను పైలట్ ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని హెలికాప్టర్ లోని 7 ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫటా నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేదార్నాథ్ లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కలకలం రేపింది. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలిప్యాడ్ కు కొంత దూరంలో చాపర్ ను పైలట్ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని హెలికాప్టర్ లోని 7 ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫటా నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేదార్నాథ్ లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కలకలం రేపింది. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలిప్యాడ్ కు కొంత దూరంలో చాపర్ ను పైలట్ ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని హెలికాప్టర్ లోని 7 ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫటా నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేదార్నాథ్ లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కలకలం రేపింది. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలిప్యాడ్ కు కొంత దూరంలో చాపర్ ను పైలట్ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని హెలికాప్టర్ లోని 7 ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫటా నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే హెలికాప్టర్ సర్వీస్ కేదార్నాథ్ లో ఏదైతే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి కేదార్నాథ్ దివ్యక్షేత్రం ఉందో ఆ క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సో ఈ చాలా రోజుల నుంచి కేదార్నాథ్ మహాపుణ్య క్షేత్రానికి ఇప్పటికే ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ హెలికాప్టర్ సేవలు కూడా కేదార్నాథ్ కి ఉపయోగించుకుంటా ఉంటారు భక్తులంతా. సో ఇట్లా నేపథ్యంలో హెలికాప్టర్ లో వెళ్తున్నటువంటి భక్తులు అంటే హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు హెలిప్యాడ్ లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో ఆ హెలిప్యాడ్ లో ల్యాండ్ అవ్వకుండా సాంకేతిక కారణాల రీత్యా అదృష్టం కొద్దీ కొంచెం హెలిప్యాడ్ రీచ్ అవుతుండగా అది అంటే ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. సో అదుపు తప్పిన హెలికాప్టర్ ఏదైతే ఉందో అప్పటికి పైలట్ దాని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో దీంట్లో భాగంగా అందులో ఉన్నటువంటి 7
ప్రయాణికులు మాత్రం చాలా సేఫ్ గా సురక్షితంగా మాత్రం బయటపడ్డారు. సో ఇది ఫటా నుంచి కేదార్నాథ్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సో మరి కాసేపట్లో ఏదైతే హెలీప్యాడ్ రీచ్ అవుతుంది అనుకునేటువంటి క్రమంలో అనూహ్యంగా అంటే వాతావరణం సపోర్ట్ చేయకుండా వాతావరణం ఒకటి అట్లాగే అక్కడ హెలికాప్టర్ లో ఉన్నటువంటి కొంత సాంకేతిక లోపం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే జనరల్ గా అయితే కేదార్నాథ్ కోసం హెలికాప్టర్ సేవల్ని వాడుతూ ఉంటారు. అధికారికంగా ఐఆర్సిటిసి ద్వారా మాత్రమే అక్కడ బుకింగ్ చేసుకుంటా ఉంటారు. సో దీంతో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఒకటి పటా నుంచి లేదంటే సెర్సి లేదంటే గుప్త కాశీ అని ఇంకొక ప్రాంతం ఉంటుంది. సో ఇట్లాంటి పాయింట్ల నుండి మాత్రమే కేదార్నాథ్ హెలికాప్టర్ సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది. అంటే ఈ ఉత్తరాఖండ్ చాలా ఇప్పుడు కొంత మంచుతో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఉంది. సో దీంట్లో భాగంగా అక్కడ ప్రయాణికులు కూడా కొంచెం జాగ్రత్తగా అంటే రోడ్డు మార్గం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఇబ్బంది అంటే హెలికాప్టర్ సేవల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటా ఉంటారు. సో మెయిన్ గా చూసుకుంటే కనుక అక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా అంటే ఇప్పుడు చార్ధామ్ యాత్ర ఎట్లయితే పొడుగ్గా ఉంటుందో రోడ్డు మార్గం ద్వారా పయనించడానికి 10 నుంచి 12 రోజులు పట్టొచ్చు. చాలా మంది యాత్రికులు చార్ధామ్ కు కూడా వెళ్ళాలంటే కనుక అటు హెలికాప్టర్ ద్వారా సందర్శించడానికి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఇటు ఏదైతే కేదార్నాథ్ ఉందో కేదార్నాథ్ సర్వీస్ కూడా ఈ హెలికాప్టర్స్ ని బుక్ చేసుకుంటా ఉంటారు. హెలికాప్టర్స్ ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్తా ఉంటారు. సో దీంట్లో అంటే ఏదైతే ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కూడా 5 నుంచి 7 రోజుల సమయం పడుతూ ఉంటుంది. సో ఈ సాంకేతిక కారణాల వల్ల అప్పుడప్పుడు రద్దు చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు మాత్రం ఎక్కడ సాంకేతిక కారణం వచ్చింది, హెలికాప్టర్ ఎందుకు పైలట్ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది, ఇవన్నీ కూడా దీనికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు కూడా దానిపైన దృష్టి పెట్టారు. సో ఏదేమైనా కానీ 7 ప్రయాణికులు మాత్రం సురక్షితంగా హెలికాప్టర్ నుంచి బయటపడ్డారు. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.